తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తనదైన సత్తాన్ని చాటుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చాలా తొందరగా సినిమాలు చేస్తూ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లని పోషించడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా సలార్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా కల్కి మీద తన ఫోకస్ మొత్తాన్ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రను పోషించిన ప్రభాస్ ఆ సినిమాలో అసలు రాముడి పాత్రకి సెట్ అవ్వలేదు. ఆ సినిమా డైరెక్టర్ అయిన ఓం రావత్ ఆ సినిమాని సరిగ్గా తెరకెక్కించడంలో చాలా వరకు విఫలమయ్యాడు. అందుకే ప్రభాస్ ఆ సినిమా ద్వారా చాలా నష్టపోయాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో తనకంటూ ఒక భారీ హిట్ ని సంపాదించుకున్న తర్వాత ప్రభాస్ నెక్స్ట్ వచ్చే సినిమాలపైన ప్రతి ప్రేక్షకుడు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నాడు. ఇక ఇప్పుడు తను చేస్తున్న సినిమా పట్ల ప్రభాస్ చాలా జాగ్రత్తగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అతను నాగశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న కల్కి సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం ఈ సినిమా పైన పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా పెరిగిపోయింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో ఉండడంతో ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.